అంటూ పాతాళమున నీకు మృతి పాతాళము నీకు స్తుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించు. యేసు ప్రభు ఎవరు? ఆయన సత్యం కదా, నేనే మార్గము సత్యము జీవము కదా. సత్యము మృతులు ఆశ్రయించ. యేసు ప్రభువుని ఎవరు నమ్మరు? హల్లెలూయా. ఎందుకు నమ్మరు? అది సత్యము కాదు. అందుకే అంటున్నాడు ఇక్కడ, పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించేది కదా. ఎవరు స్తుతిస్తారు? దేవుని ఎవరు స్తుతిస్తారు? యెహోవాను స్తుతించండి అని చెప్పినప్పుడు లేచి నిలబడి దేవానికి స్తోత్రం అని చెప్పేవాడు ఎవరు? సజీవులు. హల్లెలూయా, సజీవులు. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ? సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుకొనుచున్నాను. హల్లెలూయా. ఈ దినము నేను ఇంకా ప్రాణాలతో ఉన్నాను, ఈ దినమున నేను సజీవుడనై ఉన్నాను. ఎందరో మృతి చెందారు, ఎందరో గోతులోనికి వెళ్ళిపోయారు, ఎందరో బ్రతికున్నారు, కానీ దేవునిలో చచ్చున్నారు. అయితే నేను ఎలా ఉన్నాను? నేను సజీవుడను. అందుకే అంటున్నాడు, సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుకొనుచున్నాను. తండ్రులు కుమారులు నీ సత్యమును తెలియజేతురు. హల్లెలూయా. ప్రారంభవచనంలో చదువుకున్నాం, ఆయనను కీర్తించండి, ఆయన నామమును ప్రకటించండి, ఆయన యొక్క ఘనకార్యములను ప్రజలలో ప్రకటించండి, ఆయనను గురించి సంభాషణ చేయండి అన్నప్పుడు సజీవులు ఏం చేస్తారట? ప్రకటిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుకొనుచున్నాను. యెహోవా నన్ను రక్షించువాడు. మన జీవిత దినములన్నీ యెహోవా మందిరములు తంతి వాయిద్యములను మనము వాయింతుము. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుకొనుచున్నాను. హల్లెలూయా. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేస్తారు. తండ్రులు కుమారులకు ఏం చేస్తారు? సత్యమును తెలియజేస్తారు. మీ బిడ్డలు చెప్తున్నారా? మీరు చెప్తున్నారా? కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు, పడుకున్నప్పుడు. మా నాయనమ్మ చిన్నప్పుడు పడుకోబెట్టి దావీదు కథ చెప్పేది. దావీదు కథ, దావీదు ఎలా బ్రతికాడు, దావీదు ఎలాంటి పరాక్రమ కార్యాలు జరిగించాడు, దావీదుని గురించి చెప్పేది, యేసు ప్రభుని గురించి చెప్పేది మా నాయనమ్మ. ఇప్పుడు కొంచెం మానసిక స్థితి ఆమెకు బాగలేదు, ఆమె పరిస్థితి. ఇంకా బ్రతికే ఉంది. అయితే మనుషులందరినీ మర్చిపోయిందా? ఎవరెవరు మర్చిపోయింది? మా నాన్నను మర్చిపోయింది, మా మనవడు